ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ అంటే చాలా అభిమానం. 7 ఏళ్ల కిందట ఓ సందర్భంలో ప్రధాని చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. దీంతో అప్పటి నుంచి మోదీ కోసం ఏదైనా చేయాలని ఆలోచన చేశారు. అదే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ప్రధాని కాంస్య విగ్రహం ఏర్పాటు. ఇందుకోసం ఆయన వందల కోట్లు కేటాయించారు. తన సొంత స్థలంలో మోదీకి 190 అడుగుల ఎత్తులో విగ్రహం పెట్టి ఇలా అభిమానం చాటుకుంటున్నారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ అంటే చాలా అభిమానం. 7 ఏళ్ల కిందట ఓ సందర్భంలో ప్రధాని చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. దీంతో అప్పటి నుంచి మోదీ కోసం ఏదైనా చేయాలని ఆలోచన చేశారు. అదే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ప్రధాని కాంస్య విగ్రహం ఏర్పాటు. ఇందుకోసం ఆయన వందల కోట్లు కేటాయించారు. సొంత స్థలంలో మోదీకి 190 అడుగుల ఎత్తులో విగ్రహం పెట్టిస్తూ ఇలా అభిమానం చాటుకున్నారు. పీట భాగంతో కలుపుకొని విగ్రహం ఎత్తు 250 అడుగులు ఉంటుందని నవీన్ చంద్ర తెలిపారు. విగ్రహం మెడభాగంలో అసోం సంస్కృతికి చిహ్నంగా అసోం ప్రజలు ధరించే ఖద్దరు వస్త్రం ఉంటుందని ఆయన వివరించారు. గతేడాది ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా పంపినట్లు తెలిపారు. గుహవాటీకి చెందిన నవీన్ చంద్ర బోరాకు ప్రధాని మోదీ అంటే వల్ల మాలిన అభిమానం. ఓ విషయంలో 2016లో మోదీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. దీంతో అప్పుడే ప్రధాని కోసం ఓ భారీ విగ్రహాన్ని నెలకొల్పాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. కాగా తన సొంత డబ్బులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నానని, దీనిని నా సొంత స్థలంలోనే నెలకొల్పుతున్నానని వివరించారు. ఈ విగ్రహ ప్రాజెక్టు కోసం దాదాపు 200 కోట్లను కేటాయించినట్లు నవీన్ చంద్ర తెలిపారు. అలాగే విగ్రహానికి సంబంధించి ఇప్పటికే తుది డిజైన్ ప్లాన్ కూడా సిద్ధమైందని చెప్పారు. అలాగే విగ్రహం ఏర్పాటు, దానికోసం ఖర్చు చేస్తున్న మొత్తం ఎలా సమకూరుస్తుందనే వివరాలతో పిఎంఓకి లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని ఆశిస్తున్నానని అన్నారు. ఆయనపై నాకున్న ప్రేమతోనే ఇదంతా చేస్తున్నానని, ప్రపంచంలోనే అత్యున్నత ప్రధానులలో నరేంద్ర మోదీ ఒకరని కొనియాడారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న తాను ఎంతో అదృష్టవంతుడునని వ్యాఖ్యానించారు.